ఈపీఎస్ 95 స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్స్కి నా నమస్కారం. ఇప్పుడు ప్రొరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ ఫర్ హయ్యర్ పెన్షన్ అన్నది ఒక ముఖ్య చర్చనీయాంశంగా ఇప్పుడు మారింది. కానీ ఈ ప్రొరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ ఫర్ హయ్యర్ పెన్షన్ మీద ఇంతవరకు సర్క్యులర్ ఇష్యూ చేయలేదు. ఈపీఎఫ్ఓ హెడ్ క్వార్టర్స్ ఈ ప్రొరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ ఫర్ హయ్యర్ పెన్షన్కి ఇంతవరకు సర్క్యులర్ ఇష్యూ చేయలేదు. ఓన్లీ మనకి వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సమాచారం ప్రకారం ఈమెయిల్స్ మాత్రమే వాళ్ళు ఈపీఎఫ్ఓ హెడ్ క్వార్టర్స్ పిఎఫ్ కమిషనర్ ఒక్క కోయంబత్తూర్ పిఎఫ్ కమిషనర్కి పంపించిన ఈమెయిల్లో మాత్రమే ఈ ప్రొరాటా బేసిస్ ప్రస్తావన ఉందన్నమాట. మరి ప్రొరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ కొన్ని లక్షల మందికి వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా సర్క్యులర్ ఇష్యూ చేయాలి. కాకపోతే 1 జూన్ 2023 నాడు వీళ్ళు ఆల్రెడీ ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారం ఏముందంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ తాలూకా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ 31/8/2014 నాడు కానీ అంతకు ముందు కానీ వాళ్ళకి 58 ఏళ్ళు నిండితే వాళ్ళ విషయంలో హయ్యర్ పెన్షన్ క్యాల్కులేట్ చేసేటప్పుడు లాస్ట్ 12 months యావరేజ్ తీసుకోవాలి. అదే 1/9/2014 నాడు కానీ ఆ తర్వాత కానీ 58 ఏళ్ళు ఎవరికైతే నిండాయో వాళ్ళ విషయంలో లాస్ట్ 60 months యావరేజ్ వేజెస్ని పెన్షనబుల్ శాలరీ కింద తీసుకొని హయ్యర్ పెన్షన్ క్యాల్కులేట్ చేయాలని వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్ తర్వాత ఏ సర్క్యులర్ కూడా హయ్యర్ పెన్షన్ విషయంలో ఇంతవరకు ఇష్యూ చేయలేదు. ఈ ప్రొరాటా బేసిస్ ఏదైతే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారో దానికి సంబంధించి ఓన్లీ ఈమెయిల్ ఈపీఎఫ్ఓ హెడ్ క్వార్టర్స్ పిఎఫ్ కమిషనర్ కోయంబత్తూర్కి పంపించినట్టు మనకి వాట్సాప్ గ్రూప్లో సమాచారం ఉంది. అది తప్పించి సర్క్యులర్ లేదు. వితౌట్ సర్క్యులర్ ఈ ప్రొరాటా బేసిస్ అన్నది ఈపీఎఫ్ఓ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వితౌట్ సర్క్యులర్ ప్రొరాటా బేసిస్ క్యాల్కులేషన్ అప్లై చేయడానికి వీలు లేదు. ఎందుకంటే సర్క్యులర్ కంపల్సరీగా ఉండాలి. సర్క్యులర్ ఉంటేనే అదొక ఆధారం. ఈమెయిల్ అన్నది ఆధారం కాదు. తర్వాత ఈ సర్క్యులర్ ఇష్యూ చేయాలంటే వీళ్ళు ఈపీఎస్ 95 స్కీమ్కి అమెండ్మెంట్ తీసుకొని రావాలి. అమెండ్మెంట్ తీసుకొని రావాలంటే ఇది పార్లమెంట్లో పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత వీళ్ళు అమెండ్మెంట్ తీసుకురావాలి. మరి వీళ్ళు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో 4 నవంబర్ 2022 జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అమెండ్మెంట్స్ వీళ్ళు 1/9/2014 నుంచి తీసుకొచ్చిన అమెండ్మెంట్ మీద ఆ జడ్జిమెంట్ డెలివరీ చేయబడింది. అటువంటప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దానికి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి ఏ విధంగా చేయగలుగుతారు? ఎందుకంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆఫ్ 4 నవంబర్ 2022. ఆ 4 నవంబర్ 2022 జడ్జిమెంట్ అమెండ్మెంట్స్ 1/9/2014 నుంచి వీళ్ళు ప్రవేశపెట్టబడిన అమెండ్మెంట్స్ మీద జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, ఆ జడ్జిమెంట్కి సంబంధించిన లబ్ధిదారులకి పెన్షన్ క్యాల్కులేట్ చేయాలంటే ఆ జడ్జిమెంట్లో ఏముందో అదే పాటించాలి. కానీ ఆ జడ్జిమెంట్ తర్వాత వీళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ అమెండ్మెంట్కి అనుగుణంగా సర్క్యులర్ ఇష్యూ చేస్తే అది ఎంతవరకు వ్యాలిడ్ అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. తర్వాత
పేజ్ నెంబర్ 10లో ఈ అమెండ్మెంట్ ఏదైతే వీళ్ళు 1/9/2014 నుంచి చేశారో ఆ అమెండ్మెంట్ తాలూకా విషయం ఇక్కడ ఈ జడ్జిమెంట్ లో వీళ్ళు మెన్షన్ చేశారు, సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది. ఆ అమెండ్మెంట్ ఒకసారి మనం ఇప్పుడు ఆ అమెండ్మెంట్ నేను ఒకసారి చదువుతాను. ఆఫ్టర్ మోడిఫికేషన్ పారా నెంబర్ 11 ఆఫ్ EPS 95 determination of pensionable salary. Again, subpara number 1. The pensionable salary shall be the average monthly pay drawn in any manner, including on piece rate basis during contributory period of service in the span of 60 months preceding the date of exit from the membership of the pension fund, and the pensionable salary shall be determined on pro-rata basis for the pensionable service up to first day of September 2014, subject to a maximum of 6,500 rupees per month, and for the period thereafter at the maximum of 15,000 per month. ఈ పేరాని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తికి 58 ఏళ్ళు నిండే ముందు 60 నెలల యావరేజ్ శాలరీ పరిగణలోకి తీసుకొని ఆ 60 నెలల యావరేజ్ శాలరీని పెన్షనబుల్ శాలరీ కింద ట్రీట్ చేయాలి. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక వ్యక్తికి 8/1/2021 నాడు 58 ఏళ్ళు. 8/1/2021 అంటే జనవరి 8వ తారీఖు 2021 నాడు అతనికి 58 ఏళ్ళు. మరి ఇతనికి జనవరిలో 8 రోజులే ఉన్నాయి కాబట్టి డిసెంబర్ 2020 నుంచి వెనక్కి వెళ్ళాలి, ఒక 60 నెలలు వెనక్కి వెళ్ళాలి. అంటే జనవరి 2016 నుంచి డిసెంబర్ 2020 వరకు ఇతనికి 60 మంత్స్ వస్తుంది. ఈ 60 మంత్స్ తాలూకా యావరేజ్ తీసుకొని ఇతనికి పెన్షనబుల్ శాలరీ ఎరవేవాలి మనం. అటువంటప్పుడు ఇతన్ని ఈ 60 మంత్స్ యావరేజ్ని మీరు ఎలా స్ప్లిట్ చేస్తారు? 1 సెప్టెంబర్ 2014 కంటే ముందు పీరియడ్ కింద, 1 సెప్టెంబర్ 2014 తర్వాత పీరియడ్ కింద ఇది డివైడ్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇతను 60 మంత్స్ పీరియడ్ అన్నది స్టార్ట్ అయిందే జనవరి 2016 నాడు, ఎండ్ అయింది డిసెంబర్ 2020 నాడు. మరి ఇతను ఎలా స్ప్లిట్ చేస్తారు మీరు? 1/9/2014 కంటే ముందు పీరియడ్ కింద, 1/9/2014 కంటే తర్వాత పీరియడ్ కింద ఇక్కడ స్ప్లిట్ చేయడానికి వీలు లేదు. అందువలన ఈ పేరా ప్రకారం ఇతనికి ప్రో-రాటా బేసిస్ అప్లై అవుతుంది. అంటే 60 మంత్స్ని మాత్రమే, లాస్ట్ 60 మంత్స్ని మీరు ప్రో-రాటా బేసిస్లో 1 సెప్టెంబర్ 2014 ముందు పీరియడ్ కింద, 1 సెప్టెంబర్ 2014 తర్వాత పీరియడ్ కింద డివైడ్ చేయాలి. ఇక్కడ డివైడ్ చేయడానికి అవకాశం లేదు. అందువల్ల ఇతనికి ప్రో-రాటా బేసిస్ వర్తించింది ఈ నేను ఇప్పుడు చదివిన పేరా ప్రకారం. మరి ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. 31/8/2019 నాడు ఒక అతనికి 58 ఏళ్ళు నిండాయి. 1 సెప్టెంబర్ 2019 నుంచి అతనికి 59వ సంవత్సరం ప్రవేశించింది. మరి ఇతనికి 31/8/2009 నుంచి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, అంటే 60 నెలలు. అంటే అప్పుడు 19
2014 నుంచి 31/8/2019 అంటే 60 నెలలు వస్తుంది. ఇక్కడ ఈ 60 నెలల యావరేజ్ తీసుకొని దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేయాలి. 1/9/2014 కంటే ముందు పీరియడ్ కింద, 1/9/2014 కంటే తర్వాత పీరియడ్ కింద. ఇక్కడ కూడా మీరు స్ప్లిట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇతను 60 నెలల యావరేజ్ పీరియడ్ స్టార్ట్ అయిందే 1/9/2014 నుంచి, 1/9/2014 నుంచి 31/8/2019 వరకు ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇతన్ని లాస్ట్ 60 months పీరియడ్ ని స్ప్లిట్ చేయడానికి అవకాశం లేదు. అందువలన 31/8/2019 నుంచి ఎవరికైతే 58 ఏళ్ళు నిండుతాయో వాళ్ళకి ప్రోరాటా బేసిస్ వర్తించదు అని ఈ పారా ఖచ్చితంగా మనకు చెప్తుంది. మరి ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ లాస్ట్ 16 months ఏజెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ విషయంలో స్ప్లిట్ చేయడానికి ఎక్కడైతే అవకాశం ఉందో వాళ్ళకి మాత్రమే ప్రోరాటా బేసిస్ వస్తుంది. మరి ఇక్కడ ఈ విధంగా చూస్తే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 31/8/2016 నాడు ఒక అతనికి 58 ఏళ్ళు నిండేవి. 1/9/2016 నుంచి అతనికి 59వ ఏడు ప్రవేశించింది. అప్పుడు అతనికి ఏంటి, 1/9/2011 నుంచి 31/8/2016 వరకు 60 నెలలు అవుతుంది. ఈ 60 నెలల పీరియడ్ని ఏం చేయాలంటే 1/9/2011 నుంచి 31/8/2014 వరకు ఒక పీరియడ్ కింద తీసుకోవాలి మనం. అంటే 3 ఏళ్ళు, 3 years వస్తుంది. 1/9/2014 నుంచి 31/8/2016 ఇది 2 years వస్తుంది. అంటే ఇక్కడ 60 months పీరియడ్ ని డివైడ్ చేయడానికి అవకాశం ఉంది. ఎలాగా, 1/9/2011 నుంచి 31/8/2014 అంటే 3 ఏళ్ళు. 1/9/2014 కంటే ముందు పీరియడ్ వస్తుంది. 1/9/2014 టు 31/8/2016 అంటే 2 years. 1/9/2014 కంటే తర్వాత పీరియడ్ కింద ఇక్కడ స్ప్లిట్ చేయడానికి అవకాశం ఉన్నది. స్ప్లిట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రోరాటా బేసిస్ వర్తిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక అతనికి 31/8/2015 కి 58 ఏళ్ళు నిండేవి. 1/9/2015 నుంచి అతను 59 ఏళ్ళు ప్రవేశించింది. ఇతనికి ఏం చేస్తారు, 1/9/2010 నుంచి 31/8/2015 పీరియడ్ తీసుకుంటారు. అంటే ఇది 60 months పీరియడ్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా 1/9/2010 నుంచి 31/8/2014 అంటే 4 సంవత్సరాలు 1/9/2014 కంటే ముందు పీరియడ్ లో వచ్చింది. తర్వాత 1 సంవత్సరం 1/9/2014 నుంచి 31/8/2015 అన్నది 1/9/2014 తర్వాత పీరియడ్కి వచ్చింది. ఆ పీరియడ్ 1 year. అంటే ఇతను లాస్ట్ 60 months పీరియడ్ చేస్తుంది 4 years and 1 year. 4 years 1/9/2014 కంటే ముందు పీరియడ్ కింద, 1 year అన్నది 1/9/2014 కంటే తర్వాత పీరియడ్ కింద డివైడ్ చేయడానికి అవకాశం. అందువలన ఈ పారా ప్రకారం 31/8/2019 తర్వాత ఎవరికైతే ఆ రోజు నుంచి కానీ ఆ రోజు తర్వాత కానీ ఎవరికైతే 58 ఏళ్ళు నిండాయో వాళ్ళకి ప్రోరాటా బేసిస్ వర్తించదని ఈ పారా క్లియర్ గా చెప్తుంది. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రోరాటా బేసిస్ అబ్జర్వ్ చేసేటప్పుడు మనకి 3 పెన్షనబుల్ శాలరీస్ వస్తాయి. అంటే ఏంటి, 1/9/2014 కంటే ముందు పీరియడ్ లో అంటే 16/11/95 నుంచి కానీ
ఆ తర్వాత ఉద్యోగంలో చేరితే ఆ తేదీ నుంచి కానీ ఏది తర్వాత అయితే అది అక్కడి నుంచి 31/8/2014 వరకు ఏ మంత్ లో ఎక్కువ శాలరీ ఉందో అది ఆ పీరియడ్ కి అది ఒక పెన్షనబుల్ శాలరీకి తీసుకుంటారు. తర్వాత 1/9/2014 నుంచి ఈ రోజు అయితే ఇతనికి 58 ఏళ్ళు నుండియో ఆ పీరియడ్ కి సంబంధించిన హైయెస్ట్ ఏజ్ ఏ మంత్ లో డ్రా చేసాడో అదొక పెన్షనబుల్ శాలరీ కింద తీసుకుంటారు అన్నమాట. తర్వాత అతనుకి 58 ఏళ్ళు నిండే టీవీ కంటే ముందు 60 months యావరేజ్ ఇంకొక పెన్షనబుల్ శాలరీ కింద తీసుకుంటారు. అంటే ఇక్కడ ప్రొరాటా బేసిస్ క్యాలిక్యులేట్ చేయాలంటే 3 పెన్షనబుల్ శాలరీస్ తీసుకోవాలి. అదేంటంటే 16-11-95 కానీ ఆ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన టీవీ కానీ ఏ తర్వాత అయితే అది అప్పటి నుంచి 31/8/2014 వరకు ఏ మంత్ లో ఎక్కువ శాలరీ ఉందో అది ఒక పెన్షనబుల్ శాలరీ. తర్వాత 1/9/2014 నుంచి ఏ రోజు అయితే ఇతనికి 58 ఏళ్ళు నిండాయో ఆ పీరియడ్ లో హైయెస్ట్ శాలరీ డ్రా చేసిన మంత్ తాలూకా వేజెస్ సెకండ్ పెన్షనబుల్ శాలరీ అవుతుంది. దీని తర్వాత అతనికి 58 ఏళ్ళు నిండే తేదీ కంటే ముందు 60 నెలల యావరేజ్ శాలరీ ఏదైతే ఉందో అది 3వ పెన్షనబుల్ శాలరీ అవుతుంది. మరి ఈ ఎవరికైతే పెన్షనబుల్ శాలరీ అప్లై అయిందో వాళ్ళ పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో ఈ 3 డీటెయిల్స్ కంపల్సరీగా చూపించాలి. పెన్షనబుల్ శాలరీ బిఫోర్ 1/9/2014, పెన్షనబుల్ శాలరీ ఆఫ్టర్ 1/9/2014, లాస్ట్ 60 months యావరేజ్ పెన్షనబుల్ శాలరీ బిఫోర్ రిటైనింగ్ 58 years. ఈ 3 కాలమ్స్ కంపల్సరీగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో ఉండాలి. అది కాకుండా 2 years వెయిటేజ్ కూడా ఇస్తున్నారు. ఈ 2 years వెయిటేజ్కి ఏ పెన్షనబుల్ శాలరీ మీద 2 years వెయిటేజ్ ఇచ్చారు అన్నది కూడా కంపల్సరీగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో వీళ్ళు కంపల్సరీగా చూపించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ అని ఒక కాలం ఉంది. ఆ నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ కాలము 1/9/2014 ముందున్న పీరియడ్ అంతా, 1/9/2014 తర్వాత ఉన్న పీరియడ్ అంతా, ఆ విధంగా నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ కూడా స్ప్లిట్ చేయాలి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 1/9/2013 నాడు సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత రిమూవ్ అయిన తర్వాత కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతన్ని రీఇన్స్టేట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఆ రీఇన్స్టేట్ చేయమని ఆర్డర్ ఇచ్చినప్పుడు అతను ఫర్ ఎగ్జాంపుల్ 1/9/2015 నాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అంటే ఇతనికి 2 సంవత్సరాల నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ ఉంది. మరి ఈ 2 సంవత్సరాల నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1/9/2013 నుంచి 31/8/2015. మరి ఈ 2 డేట్ల మధ్య 1/9/2014 వస్తుంది కదా. అటువంటిప్పుడు ఏం చేయాలి? నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ని 2 భాగాలుగా విభజించాలి. 1/9/2013 నుంచి 31/8/2014 వరకు ఒక నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్, 1/9/2014 నుంచి 31/8/2015 సెకండ్ నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ కింద తీసుకోవాలి. ఈ విధంగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ని డివైడ్ చేయాలి. ఎవరి విషయంలో డివైడ్ చేయాలి? ఎవరికైతే ప్రొరాటా బేసిస్ వర్తిస్తుందో వాళ్ళ విషయంలో ఈ నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ని 2 భాగాలుగా విభజించాలి. ఎందుకంటే ఇక్కడ ఇతనికి నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ అనేది నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో 2 సంవత్సరాలు ఉంది. అందువలన ఇతనికి ఖచ్చితంగా పెన్షన్ ఒక 2 years సర్వీస్కి ఇతనికి పెన్షన్ రాదు. మరి పెన్షన్ రానప్పుడు ఇతని విషయంలో ప్రొరాటా బేసిస్ అప్లై చేసినప్పుడు
ఈ నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ ఏదైతే ఉందో 2 years దాన్ని కంపల్సరీగా స్ప్లిట్ చేయాలి. అదే కాకుండా ఇటువంటి కేసే కాకుండా ఇంకొక వ్యక్తికి 90 రోజులు ఉంటుంది నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్. ఈ 90 రోజులు కూడా 19/2014 డేట్ కంటే ముందు నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ ఎన్ని రోజులు ఉంది, 19/2014 తర్వాత నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ ఎన్ని రోజులు ఉంది. ఈ విధంగా ఈ 90 రోజులు కూడా డివైడ్ చేయాలి. 90 రోజులే కాదు, ఎన్ని రోజులు ఉన్నా సరే, ఒక 5 రోజులు ఉన్నా సరే వాళ్ళు కంపల్సరీగా ఈ 5 రోజులు ఏ పీరియడ్లో వస్తుంది అంటే 16/11/95 నుంచి 31/8/2014లోకి వస్తుందా, లేకపోతే 19/2014 నుంచి 58 ఏళ్ళు నిండిన తేదీ లోపల వస్తుందా అన్నది కంపల్సరీగా చూపించాలి. ఈ విధంగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాలమ్స్ మాడిఫై చేయకుండా వీళ్ళు ప్రొరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ చేస్తే వాళ్ళు ఏ విధంగా పెన్షన్ లెక్కించారు అన్నది ఎవరికి అర్థం కాదు. అందువల్ల ఏంటంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ ఎవరెవరికైతే ఇప్పుడు అందాయో మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చాలా మందికి పెన్షన్ రివైజ్ అయిపోయింది. ఆ రివైజ్ అయిపోయిన పెన్షన్ పేమెంట్ ఆర్డరు ఏ విధంగా ఉందంటే పూర్వకాలం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. మరి అతనికి ప్రొరాటా బేసిస్ లో పెన్షన్ క్యాల్కులేట్ చేశారా లేదా అంటే మనకేమీ తెలియదు. ఎందుకంటే ఈ కాలమ్స్ ఏమి లేవు కాబట్టి అతనికి ఏ విధంగా క్యాల్కులేట్ చేశారు అన్నది మనకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు, ఎవరికైతే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అతనికి ఏ విధంగా జీతం డ్రా చేశాడు అన్న విషయం అతనికే తెలుస్తుంది. తర్వాత ఈపీఎఫ్ఓకి తెలుస్తుంది అన్నమాట, అంటే పిఎఫ్ కమిషనర్ ఆఫీస్ తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎవరికైతే పెన్షన్ రివైజ్ అయిందో వాళ్ళ దగ్గర నుంచి మనం సమాచారం సేకరిస్తే ఆ విధంగా అతనికి ఏ విధంగా పెన్షన్ క్యాల్కులేట్ చేశారు అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. అంతేగాని పెన్షన్ పేమెంట్ ఆర్డర్ చూసి ఇతనికి ఏ విధంగా పెన్షన్ క్యాల్కులేట్ చేశారు అంటే ప్రొరాటా బేసిస్ మీద క్యాల్కులేట్ చేశారా లేకపోతే లాస్ట్ 60 months యావరేజ్ మీద క్యాల్కులేట్ చేశారా అన్న విషయం మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే మనకి పూర్తి సమాచారం పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో లేదు. అందువలన మనం ప్రొరాటా బేసిస్ లో పెన్షన్ క్యాల్కులేట్ చేయాలంటే ఈపీఎఫ్ఓ వాళ్ళు పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో క్యాల్కులేషన్ చేయాలి. అదర్వైజ్ 31/8/2019 నాడు కానీ తర్వాత తేదీలు కానీ ఎవరికైతే 58 ఏళ్ళు నిండాయో వాళ్ళకి ప్రొరాటా బేసిస్ అసలు వర్తించదు. ఎందుకంటే పారా క్లియర్గా ఉందన్నమాట. ఎవరికైనా ఈ విషయంలో డౌట్ ఉంటే మీరు ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో కానీ లేదా ఒక లాయర్ని కానీ సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏది ఏది చెప్పినా అదే చెప్తారు. ఎందుకంటే లాస్ట్ 60 months మీరు డివైడ్ చేయాలి. 19/2014 పీరియడ్ కింద, 19/2014 తర్వాత పీరియడ్ కింద. మరి 31/8/2019 నాడు 58 ఏళ్ళు నిండిన వాడికి ఇక్కడ స్విచ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే 19/2014 నుంచి 31/8/2019 పీరియడ్ 60 months అవుతుంది కాబట్టి అక్కడ 19/2014 కంటే ముందు పీరియడ్ లేదు కాబట్టి 60 months విషయంలో అతనికి ప్రొరాటా బేసిస్ వర్తించదు. అందువలన ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గమనించి మన పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ చెక్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.